ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. ఇక్కడ ఎవరో చంటిబాబు, ఎవరో ఈ చంటిబాబు 2 కిడ్నీలు పాడైపోయాయి, డయాలసిస్. ఖమ్మం పాడు చంటిబాబు మీరేనా? లాస్ట్ టైంలో వచ్చేట్టు అనిపించింది నాకు. అందుముందు వచ్చావా? వచ్చినా. కొద్దిగా బాగున్నావా? బాగానే ఉన్నా. మీ అమ్మగారు కూడా వచ్చారు అప్పుడు. మీ అమ్మగారు నేను తీసుకుని వచ్చారు. మొన్న మంగళవారం డయాలసిస్ అయిందండి. అయితే నిన్న టెస్టులు చేశారు. చేస్తే బ్లడ్ ఇదివరకు ఇన్ని హాస్పిటల్ తిరిగినా 5 కాడికి ఎక్కువ లేదు. పైకి రా, ఇట్లా రావాలి, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎందుకంటే ఈ తల్లికి డబ్బులు కూడా లేవు. ఆ పిల్లోడు చూస్తే అట్లా ఉన్నాడు. ఎంతమందో పిల్లలు ఉన్నారు. చాలా జాలి, బాధ అయింది నాకు. త్వరగా పరిగెత్తుకుంటా. పోయిన వారం వాపుందా, లైట్గా వాపుందా? అయితే 3 హాస్పిటల్ తిరిగిన అయ్య గారు. దేనికి? బ్లడ్ కోసమా? బ్లడ్ కోసం. ఏ హాస్పిటల్ తిరిగినా 5 కాడికి పెరగలేదు బ్లడ్. క్రియేటిన్ కూడా 10 కాడికి తగ్గట్లేదు. మొన్న పోయిన శనివారం ఓకే, మంగళవారం డయాలసిస్కి పోయాను. టెస్టులు చేశారు. బ్లడ్ 9 పాయింట్లు ఉంది. క్రియేటిన్ 5కి వచ్చింది. హల్లెలూయా. కానీ ఒకటే, దేవుడు చెప్పింది నేను చేస్తా, మనుషులు చెప్పింది నేను చేయ. గుర్తుపెట్టుకోండి. 6 నెలల బెట్ట కూడా బ్లడ్ 5 కాడికి రోజుకి వారానికి 4 ప్యాకెట్లు ఎక్కించావు. అసలు పోయిన వారం మొబ్బుగా ఉన్నావు నువ్వు, ఏదో కప్పుకొని వచ్చావు. ఇప్పుడు అది కుర్రోడు హీరోలాగా ఉన్నాడు. ఎంతమంది పిల్లలు? 4 సార్. అమ్మమ్మ, కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి నాకు. బ్లడ్ ఎక్కించినా ఎమ్మటి నీరు అయిపోద్ది. ఎప్పుడు కూడా బెడ్ ఎక్కించుకోవద్దు. పాస్టర్ గారు ఉన్నారు ఇక్కడ. నేను మరోసారి చెప్తున్నా, కానుక అనేది ఒక కారణం ఉంది. దాన్ని పక్కన పెడితే నేను మీకున్నా. చప్పులు కొట్టండి. నేను మీకున్నా. మీరు చచ్చిపోతుంటే నేను ఉన్నా. నేను మాటిస్తా. రక్తం లేని వాళ్ళకి రక్తం ఇస్తున్నా. కొడుకు పెద్దగా ఉంటుంది, వాళ్ళకి ఇంత పెద్ద కొడుకులు ఉంటాయి. అలాంటి వాళ్ళని కూడా యేసయ్య బ్రతికిస్తున్నాడు. బ్లడ్ రోజుకి 4 ప్యాకెట్లు, వారానికి 4 ప్యాకెట్లు ఎక్కించేది. ఎమ్మటి నీరైపోయేది. డబ్బులు ఎక్కడి? అన్ని ప్యాకెట్లు డబ్బులు ఎక్కడి? సందలు అడుక్కుని పోయేవాళ్ళం. ఎవరు? మీ ఊర్లోనా? ఏ ఊరు మీది? మాది ఖమ్మం పాడు, పెనంగంచిపల్లి దగ్గర. వాళ్ళని అడుక్కున్నావా? అయ్యో. 4 పిల్లగాళ్ళు అడుక్కొని, సందాలు అడుక్కొని వారానికి 4 ప్యాకెట్లు బ్లడ్ ఎక్కించేది. ఎమ్మటే ఎక్కించినా కానీ నీరైపోయేది. అయిపోతుంది అది, నీరైపోయేది. ఇక మేము హాస్పిటల్ వదులుకున్నాక వద్దని. పోయిన వారం నువ్వు కలర్ వేరేగా ఉన్నావు, ఇది పాలిపోయిన కలర్లో ఉన్నావు. ఇప్పుడు బాగానే వచ్చావు. శనివారం వచ్చిన తర్వాత మంగళవారం డయాలసిస్ పోతే టెస్టులు చేస్తే బ్లడ్ 8 పాయింట్లు క్రియేటిన్ 5కి వచ్చింది. చప్పట్లు పడతాం గట్టిగా. మైక్ తీసుకో పట్టుకోండి. ఆయన పట్టుకోండి. నన్ను చూడు, నన్నే చూడు. హల్లెలూయా. అలాగే చూడు. హోలీ పవర్. చప్పట్లు కొట్టాలి గట్టిగా చప్పట్లు. చేతులు ఇలా బయట పెట్టు. ఆమేన్. చప్పట్లు కొట్టాడు. ఇక్కడ పట్టుకో. స్పిరిట్. ఆమేన్. లేవాలి. పట్టుకో. మీ పేరేంటి? చంటిబాబు. 4 పిల్లలు చంటిబాబుకి. నిన్న పాలిపోయిన ముఖంతో శక్తి లేకుండా అది కప్పుకుని ఏదో వచ్చి అట్లా చూస్తున్నాడు. నాకు ఈ తల్లిని చూస్తే ఏడోకిట్రా నాకు ఏడుపు వచ్చేస్తుంది. మీరు అనుకుంటారు ఈ పాస్టర్ మంచోడు కదని, కానీ నేను చాలా మంచోడిని. ఇప్పుడు నీ బిడ్డ ఎట్లా ఉన్నాడు? బాగానే ఉన్నాడు. ఈ వారం అసలు అప్పుడు ఏమనుకో, ఎట్లా తీసుకొచ్చి ఇక్కడ ఎవరైనా చెప్పారా? టీవీలో చూసావా? మా చెల్లెల కూతురు పెనగంచిపూర్లో ఒక అమ్మాయి ఉంది, ఆమె చెప్పింది. టీవీలో చూసి కూడా వచ్చిన. టీవీలో కూడా చూసావు, వాళ్ళు కూడా చెప్పారా? ఇప్పుడు ఇక్కడికి వచ్చావు కదా, పోయిన వారమేనా వచ్చింది? ఈ వారంలో ఇప్పుడు ఎన్ని రోజులుగా ఈయనకి బాధలు ఉన్నాయి? ఎన్ని సంవత్సరాలుగా? సంవత్సరం వెళ్ళింది. సంవత్సరం వెళ్ళిపోయిందా? నీకు ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఈయన పెద్దోడా చిన్నోడా? అందరికంటే. అప్పుడు ఇక్కడికి వస్తున్నావు కదా, అందరూ చూస్తున్నావు కదా, అప్పుడు నీకేమనిపించింది? తగ్గుతురు నా కొడుకు, అయ్యగారు తగ్గుతురు అనుకున్నావా? నా తండ్రికి అసాధ్యమైనది ఏది ఉందా లేదా? తగ్గిందా? చప్పలు కొట్టాలి. ఇప్పుడే అందరికీ అట్లాగే అయిపోతాయి. మీరు అనుకుంటారు, అయ్యా నువ్వు ముసలం ఎక్కడ చేయి పెడతాది, ఇక్కడ చేయి పెట్టుకోకర్లే. హల్లెలూయా.
చెయ్యి పట్టుకోక్కర్లేదు, మీ మీద నేను చెయ్యక్కర్లేదు, నా మీద మీరు చెయ్యక్కర్లేదు. పవర్ ఎంత ఉందో తెలుసా? 100 కిలోమీటర్స్ ఉంటుంది ఈ పవర్. ఇక్కడ ఎట్లా అంటేనే అంత మనుషులు ఎగిరి పడుతున్నారంటే ఎంత పవర్ ఉంటుంది. ముఖం బాగుందా ఇప్పుడు? చూడండి పాపం ఎక్కడెక్కడ పొడి చేస్తారు. చూడండి ఇదిగో ఇక్కడ కదా ఇది ఇక్కడ చాలా బాధ. ఏం చేస్తాం, చప్పలు కొట్టాడు గట్టిగా. నిజంగా ఎంతమంది జీవితాలు ఇవాళ యేసు ప్రభు నా ద్వారా బాగు చేస్తున్నాడంటే నేను అతిశయం, నాకేమని ఉంటే ప్రభుని బట్టి అతిశయిస్తాను. అలలు ఇంకా త్వరగా నాగబాబు నిడమూరు, సాగర్ బాబు భవానీపురం, విజయవాడ. ఆగా జాయ్ నిలబడమ్మా, నిలబడు. బ్రెయిన్ ట్యూమర్. డిస్టర్బ్ ఉన్నట్టుందిగా, తల మొత్తం డిస్టర్బ్ ఉందా ఇప్పుడు? నైట్ అసలు పడుకోలేకపోయాను, బట్ మీతో ప్రే చేయించుకున్న తర్వాత ఐవ్ స్లెప్ట్. అప్పుడు 3 రోజులు ఎంతో అయింది కదా నిద్ర లేక? అవును, యాక్చువల్లీ వారం నుంచి నేను పడుకోలేదు సరిగ్గా. మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 4 days పడుకోలేదు నేను. పడుకోలేదు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ బాబుకి ఆ డాక్టర్ చెప్తున్నారు ఇక్కడ నరాలు చిట్లిపోయి బ్లీడింగ్ అయిపోతుంది అని చెప్పారు. ఈయనకి నోట్లో ముక్కులో కూడా రక్తం వస్తుంది కదా? అవును. ఇప్పుడు మన దగ్గరకు వచ్చి 2 రోజులు అయిందా? అవును, 2 days. ఎప్పుడైనా మళ్ళీ వచ్చిందా నోట్లో కానీ ముక్కులో కానీ? లేదు, మీ దగ్గరకు వచ్చిన తర్వాత నుంచి రాలేదు. అది చెప్పినాం కదా, రాదు అని చెప్పినానా? అవును, రాదా, ఇంకా ఆగిపోతుంది కంప్లీట్గా. ఈ 3rd day తర్వాత కంప్లీట్ ఆగిపోతుంది అని చెప్పారు. బాడీలో ఎనర్జీ ఉందా? అప్పుడప్పుడు ఉంటుంది, అప్పుడప్పుడు ఉండట్లేదు, పడిపోతున్నాను. ఒకసారి డౌన్ అయిపోతుందా? ఓకే, ప్రైజ్ ది లార్డ్. యవనస్తుడండి, ఏం చదువుతున్నారు ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. అక్కడ హాస్పిటల్కి వెళితే డాక్టర్ గారు ఆయనకి సర్జరీ చేయాలి, ఇంకా కొన్ని ఏవో చెప్తున్నారు. ఈ నరాల ప్రభావం అని, అవి బ్రెయిన్లో అవి ఏమని చెప్పారు? ఫస్ట్ 2 months బ్యాక్ ట్యూమర్ అని చెప్పారు. పాస్ట్ 10 days నుంచి ఇంటర్నల్ బ్లీడింగ్స్ అవుతున్నాయి, బ్లడ్ క్లాట్ అయిపోతుంది. సర్జరీ 6 monthsకి 2 పడతాయి. సర్జరీ పడ్డా సరే లేదు, ఛాన్సెస్ ఉండవు అన్నారు. కానీ వాళ్ళ మదర్ కూడా ఉన్నారు అక్కడ, ఆమె దేవుని సేవ చేస్తున్నారు. ఆమెకు ఆ బిడ్డకి ఇట్లా జరుగుతుందని అప్పుడు తెలిసినప్పుడు వెంటనే నాకు ఆవిడకి ఏమీ లేదు పరిచయము, కానీ ఒక 2 సంవత్సరాలు అనుకుంటా క్రితమే ఇప్పుడు ఇక్కడ వచ్చారు ఒకసారి వేరే ఒక సిస్టర్తో. అప్పుడు చూసాను ఆవిడని, నాకు ఇంకా వాళ్ళకు పరిచయం. మరి దేవుడు ఆ బిడ్డకి ఇట్లా జరిగినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని ఏమనుకున్నారో, మరి ఆపరేషన్ లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ బిడ్డ గురించి ఏం చెప్పేవాళ్ళో, మరి అతను పడుతున్న ఇబ్బందిని చూస్తుంటే తల పచ్చిగా అయిపోయి ఆ తలంతా పట్టుకుని మొత్తం వీక్ అయిపోయారు. సరే సిస్టర్ రండి వచ్చారు. మరి నేను ఇలా ప్రేయర్ చేస్తుంటే దానిలో ఎన్నో మార్పులు అలా జరుగుతూ ఉన్నాయి. అసలు ఒక 1-2 తర్వాత ఆయన ఇలా బెడ్ మీద ఇలా అదే సోఫాలో ఇలా పడిపోయి ఏడుస్తున్నాడు. పట్టుకునేసరికి మొత్తం చల్లబడిపోయాడు. ఏమ్మా? చల్లబడిపోయాడు. ఆయన ఏడుస్తున్నాడు, ఇక వాళ్ళ మదర్ ఆవిడ కూడా ఏడుస్తున్నారు. మనిషి బాడీ మొత్తం, అంటే నాకు అర్థమైంది నేను చెప్తున్నా, అంటే అవి చాలా మీకు చెప్పను, అర్థమైంది చెప్పు. పల్స్ పడిపోయినట్టుగా అయ్యింది. ఆవిడ కూడా పెద్ద హాస్పిటల్లో ఏదో సూపరింటెండెంట్గా పనిచేశారు సిస్టర్ గారు. అది విడిచి ఇప్పుడు దేవుని సేవలోకి వచ్చారు. ఆమెకు తెలుసు ఆ విషయాలు. అప్పుడు ఇద్దరు ఏడుస్తున్నారు. ఏడవకమ్మా పర్వాలేదని మళ్ళీ అలా చేశాక బాబు చక్కగా నిమ్మకాయ నీళ్ళు, తర్వాత కొంచెం జావా కొద్దిగా అవి ఇవి తినగలిగి ఆ తర్వాత అసలు ఓన్గా నడిచాడు. హల్లెలూయా. మరి నేను మీతో మాట్లాడాలి, తర్వాత మాట్లాడతాను. నమ్ముట నీ వలైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. హల్లెలూయా. మరి అనకూడదు, నేను నా గొప్పగా నేను చెప్పను, కానీ అక్కడికి రావటం చాలా మంచి పని. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును.
మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త ఘనత మహిమ యేసుక్రీస్తు ప్రభుకు చెల్లును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ లైవ్ ద్వారా మరి అనేకులను దర్శించడానికి ప్రభు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి చాలా వందనాలు తెలియపరచుకుంటున్నాను. యేసు ఆశ్రయపరులో జరుగుతున్న స్వస్థత విడుదల కార్యములు మీరు కన్నులారా చూస్తున్నందుకు ప్రభుకి చాలా వందనాలు తెలియపరచుకుంటున్నాను. తండ్రి మనకిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగాక. ఎవరైనా మీ ప్రార్థన అవసరతలను బట్టి మీరు కాల్ చేయాలనుకున్నట్లయితే ఈ నెంబర్లకి కాల్ చేయండి. మరి మీ ప్రార్థన అవసరత తెలియపరచండి. తండ్రి మీకు సహాయం చేసి నా ప్రార్థన ద్వారా మీకు మేలు ప్రభు జరిగించును గాక అని తెలియపరుస్తున్నాను. ప్రభుకే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి, స్తోత్రము, స్తోత్రము. దేవానికే స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వ్యాధి బాధలు ఏదైతే మరి దీర్ఘకాల రోగములతో శోధించబడుతున్నారో అలాంటి వ్యాధుల నుండి యేసు మిమ్మల్ని విడిపించునై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకి సమస్తమును సాధ్యమే. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసు ఆశ్రయపురంలో ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. ప్రతి శనివారము మరి అనేకులు వచ్చి మరి మేలులు పొందుకుంటున్నారు. ప్రభుకి మహిమ కలుగును గాక. మరి తండ్రి ఇచ్చిన ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. మీ అవసరతలు బట్టి మీరు ఫోన్ చేయండి. చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు దేవునికి మహిమ కలుగునుగా చిన్న బ్రేక్ తీసుకుందాం. దయచేసి గమనించండి. యేసు ఆశ్రయపురంలో జరిగే స్వస్థత కార్యములను మీరు చూడండి. చిన్న ప్రార్థన చేస్తాను, తర్వాత బ్రేక్ తీసుకుందాం. మళ్ళీ తర్వాత కంటిన్యూషన్గా మనము మీరు చేసే ఫోన్లు మరి బట్టి మేము ప్రార్థన చేస్తాం. స్తోత్రములు అయినా ఈ లైవ్ ద్వారా మరోసారి నీ బిడ్డలు కలుసుకున్నాం. అలాగే ప్రభు ఎవరైతే బాధలో బలహీనతలో శోధనలో ఉన్నారో అటు బిడ్డలు ఎవరైనా విడుదల పరచబడటానికి నేను ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. మీ కార్యము గంభీరములు, మీ క్రియలు ఆశ్చర్యములు తండ్రి. అయితే ఏ బిడ్డ అయితే ఆశతో ఉన్నారో వాళ్ళ ఫోన్లు కలవటానికి సహాయం చేయండి. వారు ఏ వ్యాధితో ఉన్నా యేసు నామములో వారు పూర్తిగా విడుదల పరచబడుదురుగాక. సహాయం చేయండి. మీ కృపను అనుగ్రహించి మహిమ పొందండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చిన్న బ్రేక్ తీసుకుందాం. వెంటనే మళ్ళా మేము లైవ్లోకి వస్తాను. ఈ లోపల ఎవరైతే కాల్ చేయాలనుకుంటున్నారో ఈ నెంబర్లన్నిటికీ మీరు కాల్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి మీది ఎవరైనా సమస్యలు ఉన్నట్లయితే వాట్సాప్లో మెసేజ్ కానీ మీ ఫొటోస్ కానీ లేదంటే ఇంకా మీ సంబంధించిన ఏమైనా ఉంటే పెట్టొచ్చు. అలాగే మీరు మమ్మల్ని చాలా విసిగించకుండా, అడ్రస్ కోసం విసిగించకుండా, మేము స్థలం అని చెప్పి యేసు ఆశ్రయపురం అంటే యేసు ఆశ్రయపురం స్వస్థల ఎల్బీనగర్ దగ్గర గుర్రం కూడా హైదరాబాద్ అని పెట్టాం క్లియర్గా. మరి శోధించకుండా వీటిని చూసి మాకు మీరు అడ్రస్ తెలవకపోతే కింద నెంబర్లకు కాల్ చేయండి. అదేవిధంగా చాలామంది అయ్యగారు ఉన్నారా, అయ్యగారు ఉన్నారా, అయ్యగారు ఉన్నారు, అయ్యగారు ఉన్నారు. రోజుకి 2 లైవ్లు వస్తున్నాయి. 2 లైవ్లో దాదాపు మాట్లాడుతున్నాం. హలో, ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. హలో తల్లి చెప్పమ్మా. మేము నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి మాట్లాడుతాం సార్. తిరుపతి జిల్లా. ఈ ప్రోగ్రామ్ అయితే చూస్తున్నాను నేను ఇప్పుడు ప్రజెంట్. ఎప్పుడు నేను చూడను. మేము హిందువులవి అంటే మేము వెంకటేశ్వర స్వామి వాళ్ళని పూజ చేస్తుంటాం ఎక్కువగా. మా వారికి 1.5 సంవత్సరం నుంచి బాగా పెరాలసిస్ వచ్చింది. ఆకలి అనేది లేదు. కడుపులో ఏదో
ఉబ్బరంగా ఉందంటున్నారు సార్. ఎందుకు అంటున్నారు అది అట్లా? చాలా కష్టపెట్టాను సార్. ప్రతి హాస్పిటల్ తిరిగేశాను నేను. చెన్నై, ఇరుపాక్షపురం, ప్రతి ఊరు తిరిగేశాను. కలిసిపోయి గమ్ముగా అయిపోయినాను సార్. ఇప్పుడు మీరు ఇవాళే చూసారా, ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా ఈ ప్రోగ్రామ్? ఈ రోజే సార్. నేను అన్ని ఛానల్ ఒకటా ఉంటే ఈ రోజు సరే మీరు ఇంకా చూడండి. చూసిన తర్వాత ఈ అడ్రస్ ఉంది, ఫోన్ నెంబర్లు ఉన్నాయి, హైదరాబాద్ తీసుకురండి. వేస్తున్నాము. ఓకే, రైట్. గాడ్ బ్లెస్ యు. మీ భర్తకి సంపూర్ణమైన విడుదల ఏసునామములో కలుగును గాక. ఆమేన్. చాలా ఇబ్బంది. మాకు అన్ని దూరం అయిపోయినాయి. మా బిడ్డలు కానీ ఎవరు లేదు సార్. నేను మా వారి ఇంట్లో ఉండేది. కింద ఉన్నా మా కోడలు కింద ఉన్నా పట్టించుకోదు. ఇక అవన్నీ ఫోన్లో చెప్పకూడదు. అది మళ్ళీ మీ కోడలు ఇంటే పెద్ద గొడవ అయిపోద్ది. మీరు ఆగండి కొంచెం. మీకు ఇప్పుడు జుట్లు పెట్టుకునే పరిస్థితులు వస్తాయి. ఈ మాటలు కాదు. అక్కడికి రావాలన్నా సార్? అక్కడికి రావాలన్నా? ఇక్కడికి రావాలి. ఈ ప్రోగ్రామ్ చూస్తున్నా కదా, మొత్తం చూడండి. అడ్రస్ కూడా ఉంది. ఇక్కడికి రండి. దేవుడు కార్యం చేస్తాడు. ఆయన నిజమైన దేవుడు యేసు ప్రభువే. నిజమైన దేవుడు యేసు ప్రభువే. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని బాగు చేస్తాడు ఆయన. ఆమేన్. దేవునికి మహిమ కనుక. ఈవిడికి టైం ఇస్తే మొత్తం ఈవిడ లైవ్ అంతా తినేసేదట్టు. దయచేసి లైవ్ తినకండి. 1 సెకండ్ 2 సెకండ్లు మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడకూడదు. తర్వాత పర్సనల్ విషయాలు చెప్పకూడదు. మా కొడుకు చూడు, మా కోళ్ళు చూడంటే వాళ్ళ తర్వాత పెద్ద గొడవ అయిపోతుంది. మేము చూడకుండానే మీరు ఉన్నారా అంటారు. ఈ గొడవలన్నీ మనకెందుకు? మనం ఏదో దేవుడి సేవ చేస్తున్నాం. అమ్మ చెప్పు, నీ ప్రార్థన ఒకసారి చెప్పు తల్లి. చెప్పండి. వందనాలమ్మా. ఏలూరు జిల్లా అల్లుడు పేరు నాగేశయ్య. 14 సంవత్సరాలు అయ్యా పెళ్ళయి హైదరాబాద్కి తీసుకురమ్మా. అద్భుతం చెరిగిన గాక. ఈ బిడ్డకి గర్భఫలమని అనుగ్రహించబడి మొదలెట్టేశారు ఏడుపులు. దయచేసి ఈ శోధనలు ఏంటో మాకు అర్థం కావట్లే. మీరేమన్నా మాకు డబ్బులు ఇచ్చి ఈ ప్రోగ్రాం చేస్తున్నారా ఏంటి? మీకు అంత టైం ఇవ్వడానికి దయచేసి గమనించండి. మేము ఫోన్పే నెంబర్లో, గూగుల్ పే నెంబర్లో అవి ఏం మేము పెట్టట్లేదు. దయచేసి మమ్మల్ని శోధించకండి. మీరు అమ్మ ప్రైజ్లాడు తల్లి చెప్పమ్మా. వందనాలు తల్లి చెప్పండి. అందుకే చేస్తున్నారని మాకు తెలుసు కదా. చెప్పండి. ఇక్కడికి తీసుకొచ్చేసేయండి, హైదరాబాద్కి తీసుకొచ్చేయండి. ఏసై బాగు చేస్తాడు. ఆయన ఎంతోమందిని ఇప్పుడు మీరు ఈ టీవీలో ఎన్నో అద్భుతాలు చూస్తున్నారు. మమ్మల్ని ఇంకా ఎక్కువ అడగొద్దు. దయచేసి తీసుకొచ్చేయండి. ప్రభు కార్యం చేస్తాడు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దయచేసి చాలామందికి యూరిన్ ప్రాబ్లం ఉంది, కొంతమందికి ఏమో రాదు. హల్లెలూయా. హలో, నమస్కారం. చెప్పండి. ఏంటి పట్టు పుట్టుకలోనే వచ్చి అలాగైందా? ఈ మధ్యలోనా? వయసు ఎంత? అంటే కొంచెమన్నా నడుస్తాడా? ఏం లేదా? తీసుకురా. ఇలా ఈడ్చుకుంటూ వచ్చినట్లయితే తీసుకురా. మరి ఇక్కడ ఒక టీవీ ప్రోగ్రాం కూడా స్పాన్సర్ ఉంటుంది, ఫ్రీగా ఉండదు. మళ్ళీ అక్కడికి వచ్చాక యేసు ప్రభు ఫ్రీగా చేస్తాడు కదా అని డైలాగులు కొట్టవద్దు దయచేసి. ఇది లక్షల రూపాయలు మేము టీవీ ఛానల్కి కడుతున్నాం. చాలామంది డైలాగులు కొడతా ఉంటారు, ఫ్రీగా చేయండి, మేము తగ్గాకిస్తాం. నువ్వు తగ్గించుకోవాలంటే రా, లేకుండా వదిలేసాయి. యేసయ్యా ఈ బిడ్డను స్వస్థపరచు, వాళ్ళ కుమారుని స్వస్థపరిచేస్తున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి గమనించండి. అదే ఏదంట చూడు, ఒక సామెత ఉన్నది. ఒకడంట ఇల్లు గాలి ఎడుతున్నాడు అంట, అది ఇంకో అట్లా మాకు బాధలు ఉంటాయి. మేము ఈ పరిచర్య చేయటానికి మా వెనుక ఎంతోమంది బిడ్డలు ప్రయాస ఉంది. వాళ్ళందరూ ప్రయాసకే ఈరోజు ఈ కుర్చీలో ఆగిలా కూర్చుని మేము చెప్తున్నాం. అంతేకాకుండా మరి టీవీలో ఇన్ని అద్భుతాలు చూపిస్తామంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టి హాల్స్ తీసుకుని, సౌండ్ సిస్టమ్ తీసుకుని, ఎల్ఈడీలు తీసుకుని, కెమెరాలు, కెమెరామ్యాన్లు, డ్రైవర్లు, కార్లు, చాలా ప్రయాసం ఉంటుంది. తుడిచేవో కుమారి విజయవాడ బ్లడ్లో ఇన్ఫెక్షన్ అయ్యింది, షుగర్, గొంతు దగ్గర గడ్డలు ఉన్నాయి.
థైరాయిడ్ గడ్డలు. ఏదమ్మా రా కుమారి, ఎక్కడ ఉన్నావు? స్పీడ్గా రావాలి. ఆమెన్, హల్లెలూయా. విజయవాడ. ఆమెన్, హల్లెలూయా. ఆమెన్. రా, ఎవరైనా వచ్చారా? నువ్వు ఒకదాని వచ్చావా? వచ్చారా? దగ్గర రా. ఆమెన్, హల్లెలూయా. ఎక్కడున్నాయి గొంతుకుల గడ్డలు? కనపడుతున్నాయా? ఇక్కడ కూడా ఒకటి ఉందండి. ఆమెన్, హల్లెలూయా. పట్టుకో, పైకి రమ్మా, పట్టుకోండి. ఆమెన్. ఫీల్ ద హోలీ స్పిరిట్. జాగ్రత్త. ఆమెన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. గొంతులు కూడా గరగరలాడుతుందా? గొంతుకులో లోపల ఇక్కడ కూడా ఉందండి గడ్డ. ఉన్న గడ్డలను చూసుకో ఎక్కడెక్కడ ఉన్నాయో. అరికెళ్ళ మట్లు. ఇప్పుడు గడ్డలు ఎక్కడ ఉన్నాయి చూడు. తల కూడా అంత లాగుతా ఉంటది. ఇప్పుడు గడ్డలు ఎక్కడ ఉన్నాయి చూడు. గడ్డలు ఉన్నాయి అన్నావు ఇప్పుడు వరకు. ఉన్నాయా? లేవండి. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. ఆమెన్, ఆమెన్. చూసుకో, గడ్డలన్నీ చూసుకో ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నావు. ఆమెన్, హల్లెలూయా. ఉన్నాయా? ఏదో ఒకటి చెప్పమ్మా. లేదండి. లేవు లేవా? కాళ్ళు మంటలు అన్నావు కదా, నడు అటు నడు. ఆమెన్. దా ఇదా, కాళ్ళు మంటలు ఉన్నాయి ఇప్పుడు. ఇక్కడ ఇక్కడ నొప్పులు. రైట్, అవి కూడా తగ్గిపోతాయి. ఏసు రక్తం మెచ్చి. కుమారా, ఇప్పుడు మెడలో గడ్డలు లేవు. తల ఎట్లా ఉంది? తల ఇప్పుడు దాకా ఏమైంది? ఇప్పుడు దాకా లేదు. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ గడ్డ ఉందన్న ఉందా? లేదా? ఇక్కడ నొప్పులన్నా ఉన్నాయా? చప్పట్లు కొట్టమ్మా. లేవు. కాళ్ళ మంటలో ఈ చెవులు దిమ్ములుగా ఉంటాయి. ఉన్నాయా? పడుకో పడుకో. థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు ఎట్లున్నాయి చూసుకో. పరిగెత్తు, ఊరికే చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమెన్. ఊరుకో, చేతులు పైకెత్తి రావాలి, చేతులు పైకెత్తుకుంటూ రావాలి. ఎన్నాళ్ళు మట్టు ఉన్నాయి ఇవన్నీ మీకు? ఎన్నాళ్ళు మట్టు ఉన్నాయి? 18 నెలలు 19 నెలలు అవుతుంది. అప్పటి నుంచి ఉన్నాయా? ఏ హాస్పిటల్ చూపించుకున్నావు మరి? మంగళగిరి ఎన్ఆర్ఐలో. ఇప్పుడు ఆ గడ్డలు చేతికి తగిలేయా? ఇవన్నీ తగిలేయా చేతికి? అంతకుముందు తగిలినాయండి. అదే అంతకుముందు తగిలినాయి కదా. ఇప్పుడు ఇక్కడ మెడలు కానీ కడుపులు కానీ లేవు గడ్డలు. తప్పులు కొట్టి ప్రభుని కనపరచాలి. ఎన్ని సంవత్సరాలు బట్టి అన్నావు? 18 నెలల నుంచి. 18 నెలలుగా. అంటే ఏమన్నా క్యాన్సర్ గడ్డలు అన్నారా? నేను పరీక్ష చేయించుకోలేదండి. 7 నెలలు తిరిగి ఇసుక పుట్టి ఎక్కడ ప్రార్థనలు అయితే అక్కడికి వెళ్ళిపోయాక కాగితాలన్నీ ఆడ బారేసి 7 నెలల నుంచి ఇంకా ప్రార్థనలు టీవీలో మీ ప్రోగ్రామ్ వస్తుంటే పొద్దుకు చూస్తా ఉండేది. ఆశతో వచ్చావు. మీ మదర్కి గడ్డలు అవన్నీ అన్నారా? నువ్వే చూపించేదానివా? నేను కాదు, మా పెద్దక్క. నేను ఇక్కడే ఉంటాను. విజయవాడ నుంచి వచ్చి. మీరు ఇక్కడ ఉంటారా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రభుని దీవించుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు సత్యరాజు. ఏమైనా తిన్నావా ఇవాళ? 10 రోజులుగా ఏం తినట్లేదంట. రోజు ఫోన్ చేస్తున్నారంట. ఇక అతను మొత్తానికి మాట పోయింది. ఇక ఏమీ తినలేదు, తాగలేదు. 10 రోజులుగా ఫోన్లు చేస్తున్నారు. వీళ్ళు ఎత్తి నాకు ఇవ్వట్లే. అంటే నేను బిజీగానే ఉన్నాను, నాకు ఇవ్వట్లే. ఫైనల్గా జరిగిన విషయం ఏంటంటే, ఇలా ట్రై చేస్తున్నా ఎందుకో నేనే ఫోన్ తీస్తాను. చప్పలు కొట్టాను గట్టిగా. హల్లెలూయా. అయ్యా, సత్యరాజ్ పని అయిపోయింది అయ్యా, మాట పోయింది, తిండి లేదయ్యా, 10 రోజులుగా మీకు ఫోన్ చేస్తున్నామయ్యా, ఎవరు ఇవ్వట్లేదయ్యా అని తల్లి ఏడుస్తూ ఉంది. అయ్యో అట్లానమ్మా, ఒకసారి ఫోన్ ఆయనకి. సత్యరాజు అన్నాడు. సత్యరాజు గట్టిగా పిలిచాను. అన్నాడు. యేసయ్య నిన్ను బాగు చేస్తాడు, బాధపడకు, ఇప్పుడే నీకు విడుదల కలుగుతుంది. నేను లేనులేయ్యా, బిజీగా ఉన్నాను, ఫోన్లు తీసుకుంటాకి ప్రార్థన చేస్తున్నా అన్న. ఏం జరిగింది సత్యరాజు? లేచానయ్యా అన్న. వెంటనే లేచాను. చప్పలు కొట్టండి గట్టిగా. వెంటనే రాత్రి నోట్లో నీళ్ళు వస్తున్నాయి, కుడిపంత వికారంగా ఉంది కదా, తగ్గిపోద్దని చెప్పి తగ్గిపోయిందా?
ఈ మగోడు ఏం చేస్తాడు తెలుసా, 5 మంది పిల్లలు ఉన్నారు, ఆ భార్య ఉంది చూడండి, అమాయకురాలు భార్య. మనోడు ఒక పూట ఉంటాడు ఇక్కడ, అక్కడికి వెళ్ళిపోయి అని ఇక అన్నం తినకుండా నీళ్ళు దాక్కుండా ముడగ చుట్టుకుని పడుకుంటాడు. ఎన్ని సంవత్సరాలు మట్టి బాధలు వీళ్ళకే? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు మట్టి మంచంలో నుంచి లేకడైనా కింద పడుకుంటాడు అంటే మీద పడుకుంటాడు, తిండో అంటూ ఉంటాడు చచ్చేవాళ్ళలాగా. ఎక్కడ చచ్చిపోతాడని మాళేమో ఉండొచ్చుగా, నేను బలవంతంగా ఉంచారు వినా అని చెప్తే ఉన్నాడు. ఇప్పుడు బాగున్నావు ఉన్నందుకు చేతులు పైకెత్తా, శక్తి బలం వచ్చేసిందా? నిన్న నువ్వు చెప్పలే, నేనే చెప్పా నీకు కడుపులో వికారంగా ఉంటుంది, ఇదంతా గుంజుతుంది అని చెప్పా. తగ్గిపోయిందా మొత్తం? ఏం తిన్నావు ఇవాళ ఉదయం? హోటల్కి వెళ్ళిపోయావా? ఎక్కడ వెళ్ళావు హోటల్? ఎన్ని బొండలు తిన్నావు? 5 తిన్నావా? 4 కదా? 5 బోండాలు చప్పలు కొట్టాడు గట్టిగా. అది దేవుని శక్తి. కడిగేవాళ్ళు కరెంటు బిల్లు కాడ నుంచి లెక్కైతే లక్షలాది రూపాయలు ఒక్క మీటింగ్ ఖర్చు అవుతుంది. మీరు అనుకుంటారు పాస్టర్ గారు అన్నీ మంచిగా ఫ్రీగా చేయొచ్చు కదా అనుకుంటారు. కొద్దిగా బలవంతం ఏమి లేదు. ఒక్క ప్రోగ్రామే మన పరిచర్యలో టీవీ పరిచయ ద్వారా కానీ ఇలాంటి మీటింగ్లు కానీ ఇంకోటి మేము అందరికీ భోజనాలు కూడా పెడుతున్నాం. యేసువాసరపురం గుర్రంగూడలో ఎంత కష్టమవుతుందో మీకు తెలుసు. అంత జనానికి నాకు తోచిన కాడికి చక్కగా ఇంత సాంబారు, ఇంత మజ్జిగ, ఇంత చట్నీ, ఏదో ఇంత ఆహారం ఇచ్చి రోగులు ఇళ్ళ కాడ తిననోళ్ళు ఇక్కడికి వచ్చి అయ్యా మేము భోంచేసామంటే అబ్బా ఎంత ఆనందం. హల్లెలూయా. హలో, మీరు టీవీలో మీరు ఎందుకు ముందుకు రండి, ఆ టీవీ కాడికి వస్తే అదే పడుతుంది మాకు. నోటు మీద యేసయ్యా నీ స్తోత్రాలు కుమారుని దర్శించు అద్భుతం చేయండి. ఆమె దయచేసి మీరు మంచి వాళ్ళైతే ఆ టీవీ దగ్గర ఉండి మాట్లాడరు, కొంచెం యువతలకు వచ్చి మాట్లాడతారు. ఎందుకంటే టీవీ దగ్గరకు వచ్చి మాట్లాడితే మాకెట్లా తెలుస్తుంది? అదే వినపడుతుంది మాకు. హలో, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్. ఎన్ని సంవత్సరాలుగా వస్తుంది గ్యాస్ నొప్పి? ఇక మరి ఇక్కడికి రండి, మొత్తం గ్యాస్ అంతా వెళ్ళిపెట్టేట్టుగా ప్రార్థన చేస్తాం, ఫ్రీగా ఆకలి చక్కగా తినేటట్టుగా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎందుకో తెలుసా, ప్రవక్తని నువ్వు చేర్చుకుంటే ప్రవక్త ఫలాన్ని పొందుతున్నావు. చప్పలు కొడదాం, ప్రభుని కనపరిద్దాం. ఈ లైవ్ చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు విశ్వాసముతో ఫోన్ చేసినప్పుడు తప్పనిసరిగా మీకు ఫోన్లో కూడా దేవుడి విడుదల ఇచ్చేస్తాడు. మేము కొంతమందికి మళ్ళీ కాల్ చేస్తాం, మాకు అయ్యగారు ప్రార్థన చేస్తే తగ్గిపోయింది అంటారు. అది మాకు చాలా సంతోషం కలుగుతుంది. ప్రభు మాకు ఇచ్చిన వరమే. ఇంకా దీంట్లో ఏ రహస్యాలు లేవు, ఎటువంటి మర్మాలు లేవు. హల్లెలూయా. హలో, తల్లి చెప్పమ్మా. అవన్నీ నేను అడగలేదు, మీ ప్రార్థన అవసరం అడిగాను, అది చెప్పు. 5 నెలలు కాదు, ఆయనకి ఎప్పటి నుంచి ఉంది, డస్ట్ ఎలర్జీ అన్నీ ఉంటాయి. యేసు ఆశ్రయపుర స్వస్థశాలలో శనివారం స్వస్థత ప్రార్థన ఉంటే వీలుంటే రండి, ప్రభు బాగు చేస్తాడు. ఆమేన్. దయచేసి ఈ నిమ్మున్నటువంటి వాళ్ళు మరి టాబ్లెట్లు వేసుకున్నప్పుడు రోజు వేసుకోవాలి, పొద్దున్నే సాయంత్రం. అయితే తగ్గదు, అది వేసుకున్నా కూడా ఒక్కొక్కసారి తగ్గదు. అలాంటి వారు రండి ఇక్కడికి, మేము ప్రార్థన చేస్తాం, మీకు ఆ వాంతులు అయిపెట్టేట్టుగా ప్రార్థన చేస్తాం. మొత్తం ఆ తెమడ ఆ గుండెకి పట్టింది, లివర్కి పట్టింది, ఆ కిడ్నీలు పట్టింది, ఆ పేగులు ఉన్న డస్ట్ అంతా ప్రార్థన ద్వారా మేము ఆయిల్ ఇస్తాం కదా, అది తీసుకున్నప్పుడు మీకు వాంతులు అయిపోతూ ఉంటాయి, ఇలాంటి మోక్షన్స్ అయిపోతుంటాయి. అప్పుడు కడుపు క్లీన్ అయిపోద్ది. ఈ గ్యాస్ ప్రాబ్లం వాళ్ళు ఒకలో దయచేసి ఈ నిమ్ము అని చెప్తారు. ఎన్ని సంవత్సరాలు చచ్చిపోయే వరకు కూడా మెడిసిన్ వాడినా లాస్ట్ వరకు కూడా మనిషిని వదలదు. అలాంటిది చిన్నపిల్లలకి ఉంటుంది, పెద్దవాళ్ళకి కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇక్కడికి రండి. ఒకవేళ నిమ్ము అనేది ఒక దురాత్మ అయి కూడా ఉండవచ్చు, దురాత్మ కూడా అయి ఉండవచ్చు. దయచేసి గమనించండి. ఇక్కడ చేతబడులతో బాధపడుతున్నవారు, దురాత్మలతో బాధపడుతున్నవారు, గ్యాస్ ప్రాబ్లంతో బాధపడుతున్నవారు, దీర్ఘకాలంగా దగ్గుతో బాధపడి టీబీ వ్యాధి వచ్చినోళ్ళు క్షణాల్లో విడుదల పొందుకుని వెళ్ళిపోతారు. 4th స్టేజ్ క్యాన్సర్ సహితము విడుదల పొందుకుని హ్యాపీగా వెళ్తారు. ఎటువంటి సమస్య లేదు. కొన్ని వందలు కాదు, కొన్ని వేల వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి. 4th స్టేజ్ క్యాన్సర్ సహితం
మెడిసిన్ వాడనవసరం లేదు. హల్లెలూయా. హలో, చెప్పండి తల్లి, చెప్పండి. నీ మాట నాకు అర్థం అవట్లేదు, నేను కట్ చేసేస్తున్నాను. నీ మాట అర్థమైపోయినా మీకు ఈ టీవీ సౌండ్ మళ్ళీ మాకు వినిపించినా ఫోన్ వెంటనే కట్ అవుతుంది. మర్యాద కూడా మాట్లాడాలా, దీంతో పాటుగా మర్యాద, చాలా మర్యాదగా ఉండాలా. హలో అయ్యగారండి, వందనాలు. చెప్పండి అయ్యా. వందనాలు సార్. రాజమండ్రి నుంచి అండి. నా భార్యకు కాలు పనిచేయట్లేదు, డ్రగ్ రియాక్షన్ వచ్చిందండి అయ్యా. కుడి చెయ్యి కుడి కాలు పనిచేయట్లేదు అయ్యా, కొంచెం ప్రార్థన చేయండి అయ్యా. ఎన్ని సంవత్సరాలు బట్టి? ఇప్పుడే ఒక 2 months అవుతుంది అయ్యా. ఎంత డబ్బు ఖర్చు పెట్టారు ఇప్పటి వరకు? అంతా ఒక జిఎస్ఎల్, రాజమండ్రి జిఎస్ఎల్ చేసాం అయ్యారు. మరి అక్కడ కొంచెం ఇప్పుడు ఎంత డబ్బు ఖర్చు పెట్టారంటే ఈయన ఇంకోటి చెప్తున్నాడు. ఎంత డబ్బు? 1 లక్ష రూపాయలు అయింది అయ్యారు. ఇక్కడ ఒక టీవీ ప్రోగ్రాంకి తీసుకుని వచ్చేసే అవని వచ్చేసే శనివారం వచ్చే బాగు చేసి పంపించేస్తాం. హల్లెలూయా. ఇక మాటలు లేవు. ఎందుకంటే దయచేసి గమనించండి, అందరూ మాకు స్పాన్సర్ చేయొద్దు, అది కూడా చెప్తున్నాను. దయచేసి అందరి దగ్గర మేము స్పాన్సర్ తీసుకోం. మీ టీవీ చూసినా కూడా చూడండి, కానీ మీ దగ్గర స్పాన్సర్ ఎవరికైతే దీర్ఘకాల వ్యాధులతో ఇక హాస్పిటల్లో కూడా ఇక కాదు అంటారో అలాంటి వారు ఇక్కడికి రావాలి. ఒక టీవీ ప్రోగ్రాం కూడా స్పాన్సర్ చేసుకోవాలా. ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర మేము స్పాన్సర్లు తీసుకోము. ఒకవేళ మీరు బలవంతంగా చెప్పి మేము టీవీలో చాలా చూస్తాం, మాకు ఏ వ్యాధులు లేవు కానీ మేము టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేస్తామన్న వాళ్ళు నాకు ఒక్కడ కూడా దొరకలే ఇప్పటికి. దయచేసి రోగము ఉంటే ఒక టీవీ అది కూడా అది ఇచ్చిన వాళ్ళు అయితే ఉన్నారు చాలా, కానీ మీరు దేవుని సేవకి చాలా కష్టపడి చేస్తున్నారు. 6 ప్రోగ్రాలు వస్తున్నాయి, మీ ప్రోగ్రాలు మేము చూస్తున్నాం అన్న వాళ్ళు ఉన్నారు. కానీ అయ్యా ఈ ప్రోగ్రాంకి మేము సహాయం చేస్తున్నాం, మాకు బాగా మంచిగా అనిపిస్తుంది, మీలాంటి వారికి మేము ఎంకరేజ్ చేయాలి, మీలాంటి వారు ఎంతోమంది బ్రతికిస్తున్నారు, ఇదిగో నేను సేవకు సహకరిస్తున్నా మనిషి ఒక్క మనిషి ఇప్పుడు వరకు రాలే. దాదాపు 10 సంవత్సరాలుగా ఈ టీవీ పరిచయం చేస్తున్నా. అందువల్ల ఇంకోటి ఏంటంటే ఫోన్పేలు గూగుల్ పేలు అస్సలు నేను పెట్ట. ఎందుకు పెట్టంటే ఏదో నాకు మనసు లేదు పెట్ట. నా దగ్గరికి వచ్చిన వారు స్వస్థత పొందుకుంటారు, వాళ్ళు ఇచ్చిన కానుకల ద్వారా నేను ఈ సేవ చేస్తున్నాను, అంతే. దేవునికి మహిమ. హలో, వందనాలు తల్లి. చెప్పండి అమ్మా. ఎన్టీఆర్ జిల్లా మైలవరం అంటే మేము విజయవాడ వచ్చాము, 2 సార్లు స్పాన్సర్ చేశాను, 5,000, 10,000 చేశాను. నా పేరు కుమారి, మా యాంటీ నిమ్మండి, మాలలో బాగా అసలు 5 నెలలు పెట్టి కూడా నిమ్ము తగ్గల బాగా. మొన్న నాతో మాట్లాడావు కదమ్మా చక్కగా, నాతో మాట్లాడావు కదా చక్కగా మొన్న. మాట్లాడానయ్యా. మళ్ళీ వస్తానన్నావు కదా, తీసుకురమ్మన్నావు కదా. ఇప్పుడు రెండోసారి నువ్వు రెండోసారి లైవ్లో ఎందుకు ఫోన్ చేస్తున్నావు? లైవ్లో సరదాగా ఉందా? నువ్వు మాట్లాడావు, మళ్ళీ నెలలో నేను వస్తాను అని చెప్పావు. నేను అంత వివరంగా మాట్లాడాను కదమ్మా. ఇప్పుడు నువ్వు రెండోసారి ఫోన్ చేసావు లైవ్లో, కరెక్ట్ కాదమ్మా, పెద్ద మనిషివి. దయచేసి గమనించండి, కొంచెం మనం బుద్ధి ఉండాలి. అదే మీ బిడ్డలో ఏదైనా సేవ చేస్తే వచ్చే డబ్బులతో బాబా ఇంకా చేసే సేవ అంటారు. మాకు ఎన్నగా చెప్పేవాళ్ళు లేరు, ముందు చెప్పేవాళ్ళు లేరు, ఒక్కడే ఆయన. ఎవడి మాట నేను అసలే నా ఫస్ట్. దయచేసి గమనించండి. ఇప్పుడు ఆవిడ ఇందాక ఫోన్ చేసింది, ఆల్రెడీ మొన్న ఫోన్ చేస్తే చక్కగా ఓపిక ఉన్న, అమ్మ నీలాంటి సేవకుని చూడలేదయ్యా. ఇప్పుడు లైవ్ చూస్తుంది ఆవిడ కూడా, చాలా గొప్ప దైవజనుడు, ఓ నాయనో అందే. ఇప్పుడు 2 సార్లు టైం వేస్ట్ చేసింది. ఇసుమంటి వాళ్ళని మంచి వాళ్ళు అనాలా చెడ్డోళ్ళు అనాలా? హలో, చెప్పు తల్లి. వందనాలు తల్లి. చెప్పండి. పాము గరిచింది. ఎక్కడ? ఏ ఊరి మీదే? ఎంత చక్కగా చెప్తున్నామమ్మ, గౌరవం రెస్పెక్ట్ లేకుండా. ఎవరు? స్తోత్రం నాయన. ఏ పెట్టేది తల్లి తిమ్మపూర్ అంట, పెద్ద ప్రపంచం, అమెరికాలో ఒక ఊరు. ఏం జరిగింది నీకు? మాకు 14 ఏళ్ళ నుండి ఆరోగ్యాలు అందరికీ బాగాలేదు. అది అప్పుడు ఒకసారి ఇటు మీ కొడుకా మనవడా? కొడుకే కదా. ఈయన ఏది మీ భార్య ఎక్కడ ఉంది? వీళ్ళ భార్య అది. ఈయన రా దగ్గర చప్పలు కొట్టండి గట్టిగా. ఈయన చాలా మంచోడు అండి. శ్రీనివాస్ అని పేరు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల బాధ మీది?
14 సంవత్సరాలు ఈ పాప వచ్చిన కాబట్టి ఈ కూతురా కూతురు వీడు ఆడు కొడుకు. నేను వీడు మనవడు అనుకున్నా, మీ మనవడి కంటే కొడుకు అన్నాడు. నేనన్నా కొడుకా అదే నా కొడుకు అన్నాడు. హల్లెలూయా. ఏది మీ భార్య ఆవిడేనా? ఓకే, ఆమె కూతురు. మరి నలుగురు ఉన్నారు, ఇంకా ఉన్నారా? ఇంకొక మా పెద్ద ఆమె ఉంది, కూతురు. ఇంకొక హాస్టల్లో ఉంది, 12 చదువుతుందేమో. రానికి రాలే, వీలు కాలేదు, రావడానికి వీలేదు. ఓకే, పర్లేదు. ఇప్పుడు అప్పుడు వచ్చావు కదా ఈ బట్టుకుని, 4వ ఇప్పుడు రావడం. అది అప్పుడు ఫస్ట్ లో ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏమైంది? దగ్గులు, జ్వరాలు, ఏ మందు వేసుకున్నా తక్కువ కాలేదు. అంతేనా? ఆ తర్వాత వచ్చినాక తగ్గింది కదా. అటు ఎన్ని సంవత్సరాల బాధ? ఆ బాధ ఈ అమ్మాయి పుట్టిన కానుంటి, మా చిన్న అమ్మాయి పుట్టిన కానుంటి ఆ బాధ ఈమె చిన్న ఎక్కడో తిరిగి మందులు, దవాఖానాలు. నువ్వు విశ్వాసవే కదా, చర్చికి వెళ్తావు కదా? చర్చికి పోవా? వెళ్ళవా? ఇంతో నమ్మకలేదు సార్, మేము వీడికి రావడం. అవునా? మంత్రాలకి వెళ్ళావా? మంత్రాలకు మస్తుగా వెళ్ళాను. ఇక్కడ దవాఖానాలకు వెళ్ళాను. మరి నేను ఎట్లా తెలుసు నీకు? నాకు మా ఊర్లో మా చర్చికి వెళ్ళే వాళ్ళే ఒక ఆమె వచ్చింది వీడికి. వాళ్ళు చెప్తూ వచ్చిన ఇప్పుడు మొత్తం కుటుంబం, అప్పుడు నాకు చెప్పా, మా కుటుంబం అంతా పడిపోయామయ్యా, మొత్తం కష్టాలు ఉన్నాయి. అందరికి వచ్చేసిందా విడుదల? ఇంకేమైనా ఉందా? అందరికి వచ్చేసింది. చప్పట్లు కొట్టాను గట్టిగా. ఒకటి శ్రీనివాసు, నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చావు కదా, విడుదల పొందావు. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే, ఒక కుర్చీ ఉందనుకో, ఆ కుర్చీలో నేను కూర్చుని ఇంకోళ్ళు కూర్చుంటారా? కూర్చోరు కదా. నీ పేరేంటి? చంద్రమ్మ. నేను ఒక కుర్చీ ఇక్కడ పెట్టాను. ఇక్కడ కుర్చీలు కూడా లేవా? ఒక కుర్చీలో ఒక మనిషి కూర్చున్నాడు, ఇంకొకరు కూర్చుంటారా? ఇబ్బంది అయిపోద్ది. వాళ్ళు కూర్చొని ఉన్నా కూడా లేకపోయినా నిలబడి ఉంటారు కదా. అలాగే ఇప్పుడు సైతాను మీ మీద కూర్చొని ఇదొక కుర్చీ, మీ ఇంట్లో అందరు కుర్చీలు వీడితో పాటుగా. అర్థమైందా? ఇప్పుడు ఈ కుర్చీలో నుంచి నేను ప్రార్థన చేశాను కదా, దేవుడు నా ప్రార్థన ఆలకించి ఆ సైతాన్ని ఎలగొట్టేశాడు. సైతాన్ని కూర్చున్నాయి. ఇప్పుడు ఖాళీగా ఉంటే మళ్ళీ వచ్చేస్తాయి, ఇంకా అంతకంటే బ్యాడ్ అయిపోతారు. అర్థమైందా? ఇల్లు ఖాళీ చేస్తావా, కుర్చీ ఖాళీ చేస్తావా? ఇప్పుడు ఖాళీ చేసాం కదా, ఖాళీగా ఉంది. ఇప్పుడు మళ్ళీ వచ్చేద్దే సైతాను. అందుకే నేను చేయాలి, ఏసయ్యా నువ్వు ఇక్కడ కూర్చో అనాలా. అంటే మీరు చర్చికి వెళ్ళిపోవాలి, ఎక్కడో అక్కడ. మీకు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతాం సార్. ఓకే, గుడ్, బాగున్నారు. రైట్, చప్పట్లు కొట్టండి గట్టిగా. వీళ్ళు హిందూస్ కదా, మాట విందాము మనం ఒక మాట. మీరు కూడా ఇక్కడ హిందూస్ ఉంటే కూడా, ఇప్పుడు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టావు ఇలా తిరిగినందుకు? డబ్బులు ఖర్చు పెట్టావు. మస్తు అంటే 500 రూపాయలా? లక్షలే అయిపోతుంది. ఎన్ని లక్షలు? లక్షలే అయిపోతున్నాం సార్. లక్షలు అయిపోతున్నాయి. ఏమన్నా భూమి, ఇల్లు అయ్యా తాకట్టు పెట్టేసావా? తాకట్టు పెట్టలే కానీ ఇల్లు, భూమి అయితే ఉంది. భూమిలో కూడా ఏం పెద్దగా చేసిన కష్టం కూడా మిగులుతలేదు. కాదయ్యా, ఇప్పుడు ఇది రోగం కదా. ఖర్చు పెట్టినాం, మస్తు ఖర్చు పెట్టేసాం. మనశ్శాంతి లేదు, ప్రశాంతి కూడా లేదా, దిగదు అసలు. వండుకొని పారేసిన ఒక్కొక్కసారి ఆ బాధలు అట్లా తట్టుకోలేక వస్తుంటే. ఇప్పుడు శ్రీనివాసు, సరే ఆ బాధను వదిలేసి ఇప్పుడు ఆ కుర్చీలో ఖాళీ పెట్టావు, ఇక నీ హృదయంలో ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు ఏసాయని అనుకుంటాను. వెళ్ళాలి. నువ్వు ఒక రోజు మాట్లాడితే విశ్వాసం అనుకున్నా, మంచి మాట చెప్తున్నాడు. నేను ఎక్కడ బెంగళూరు చూస్తున్నా, అయ్యా నాకు చాలా కష్టాలు ఉన్నాయి, ఇక ఇది తగ్గుతాయి అంటావా అంటే, నేనున్నా కదా, నేను బాగు చేస్తా కదా అని మాట ఇచ్చానే. ఏమన్నా నీకు మాట ఇచ్చాను సార్? నేను అన్నానా? నేను ఉన్నా కదా, ఎందుకు బాధపడతావు? ఏ కష్టం ఉన్నా ఇక్కడ మనల్ని దాటిపోలేదు, ఏం బాధపడకని చెప్పాను అన్నట్టు. హల్లెలూయా. అప్పుడు ఆయన ఉన్నాడు, మంచిగా అయిపోయినట్టు ఉన్నారు. చూడండి, 2 ఆడపిల్లలు, బాబు. ఎన్ని కష్టాలు పడి ఉంటాడు కదా పాపం. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, మీరు కూడా ఇట్లా. మరి శ్రీనివాసు, నీ మీద ఏమైనా నేను ప్రార్థన చేశాను, ఇలా చేయబెట్టి ప్రార్థన చేశానా? చేసావు సార్. ఎప్పుడు చేశాను? ఫస్ట్ వచ్చిన రోజు చేసావు, మళ్ళీ రెండోసారి వచ్చిన బాబుకు చేసావు, ఈడ పండగ చేసావు, ఇక్కడ చేశాను. ఇలా ముట్టుకుంటాం అయితే లేదు కదా? ముట్టుకోలే. మీ ఇంట్లోకి వచ్చానా? రాలే. మీ ఆవిడ ముట్టుకున్నానా? ముట్టుకోలే. కూతుర్ని ముట్టుకోలే. నువ్వు వస్తేనే వీళ్ళందరూ బాగుపడిపోయారా? చప్పులు కొట్టండి. అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా, ఇలా భార్య ఇక్కడికి వచ్చినందుకు, ఈయన కానుక ఇచ్చుకున్నందుకు ఈయనకి జరుగుతున్న విషయం ఏంటంటే,
ఈయన తండ్రి ఇంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్ళిపోతుంది బ్లెస్సింగ్. బాగా వినండి, తర్వాత అర్థమైంది మీకు. ఇప్పుడు వీళ్ళ అత్తగారు తరపున కూడా ఈ ఆశీర్వాదం వెళ్తుంది అన్నట్టు. మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? ఈ శ్రీనివాస్ ఇక్కడికి వచ్చినందుకు జరిగిన విషయం ఏంటంటే, వీళ్ళ పిల్లలందరూ స్వస్థత పొందారు. అది నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళలేదు, ఏదో ప్రార్థన చేసిన నూనె ఏదో ఆయిల్ ఇచ్చి ఉంటాం, అది పట్టుకెళ్ళి ఉంటారు. ఆయన బాధ ఒకసారి చెప్పేశాడు నాకు, తగ్గుబాదు నేను మొత్తం అంతా చూసుకుంటానని చెప్పాను. ఆ మాట ఇచ్చాను కదా. ఈయన ఒక టీవీ ప్రోగ్రాం కూడా స్పాన్సర్. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఎవరికైనా సరే ఇక్కడికి వచ్చారు కదా, ఇంత జనములో కూడా మీకే కాదు, మీ అత్తగారు వాళ్ళకి ఆశీర్వాదం, మీ అమ్మగారు వాళ్ళకి కూడా ఆశీర్వాదం. ఆమేన్. చిలుగులుపేట లక్ష్మి, గ్యాస్ సమస్య, విపరీతమైన తలనొప్పి. నువ్వేనా? ఓకే, చాలా హీల్ అయ్యావమ్మా. అప్పుడు చాలా విపరీతమైన లావు, థైరాయిడ్ ఉండే కదా అప్పుడు. థైరాయిడ్ వల్ల అంతలా ఉన్నావా? తలకాయ ప్రత్యేకంగా ఇంతలానే ఉంది. చేప, పెద్ద చేపలాగా. తగ్గింది, థైరాయిడ్ లేదు ఇప్పుడు. సభలు కొట్టండి గట్టిగా. 2 సంవత్సరాల ఇప్పుడు ఏమైనా మింగుతావా? టాబ్లెట్లు ఏమైనా వేస్తావా? దేనికి ఇట్లా గ్యాస్ ట్రబుల్గా వేస్తున్నా, తలనొప్పి కొడతా. అది కూడా ఇప్పుడు క్లోజ్ చేస్తావా? మరి చేసుకో. ఓకే, భర్త వదిలేసాడు, పిల్లలు కూడా వద్దు నువ్వు అన్నారంట. అలాంటిది భర్త కలిసిపోయాడు, పిల్లలు కలిసిపోయారు, థైరాయిడ్ తగ్గిపోయింది. ఇక్కడికి వస్తే ఎంత అద్భుతం కదా. హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం. ఎవడి మాట నేను అసలే నా ఫస్ట్. దయచేసి గమనించండి. ఇప్పుడు ఆవిడ ఇందాక ఫోన్ చేసింది, ఆల్రెడీ మొన్న ఫోన్ చేస్తే చక్కగా ఓపిక ఉన్న, అమ్మ నీలాంటి సేవకుని చూడలేదయ్యా. ఇప్పుడు లైవ్ చూస్తుంది ఆవిడ కూడా. చాలా గొప్ప దైవజనుడు, ఓ నాయనో అందే. ఇప్పుడు 2 సార్లు టైం వేస్ట్ చేసింది. ఇసుమంటి వాళ్ళని మంచి వాళ్ళు అనాలా, చెడ్డోళ్ళు అనాలా? హలో, చెప్పు తల్లి. వందనాలు తల్లి, చెప్పండి. పాము గరిచింది. ఎక్కడ? ఏ ఊరి మీది? ఎంత చక్కగా చెప్తున్నామమ్మ, గౌరవం, రెస్పెక్ట్ లేకుండా. ఎవరు? స్తోత్రం నాయన. పెట్టేది పెద్ద తిమ్మపూర్ అంట, పెద్ద ప్రపంచం, అమెరికాలో ఒక వీధిలాగా చెప్తుంది ఆ బిడ్డ. ప్రార్థిస్తున్నాము, ఆ బిడ్డకి మేలు చేయండి వేస్తున్నాము. ఆమె పాము గరిచిందయ్యా మాది కాలనూరు. చక్కగా వివరంగా చెప్తే దానికి వివరణ చక్కగా ఇచ్చి ప్రార్థన చేసి ఆ విషయం ఏమంటే కూడా ఎలా తగ్గిపోవాలి. ఇలాంటి వీళ్ళకి ఏమైందంటే పాము గరిచి వాళ్ళకి దురదలు వస్తూ ఉంటాయి. ఒక చేప తిన్నా, తర్వాత ఇంకా చికెన్, ఇలాంటి నీచులు తిన్నా ఉంటాయి. ఇలాంటి వాళ్ళని మనము మూర్ఖుల్లోనికి తీసుకొచ్చేద్దాం, వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. ఇదిగోండి, ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది పుడుతున్నారు. ఒకటే, దేవుడు మనకిచ్చిన ఆయుష్లో మనం అకాల మరణం పొందకుండా ఉండాలి. అలాగే ఒక అభిషేకుని దైవజనులతో మనం ప్రార్థన చేయించుకునేటప్పుడు ఎంతో మరి దీవెనకరంగా, ఎంతో ఆశీర్వాదకరంగా మనకి ఆ పరిస్థితులు ఉండాలి. దయచేసి గమనించాలి. హల్లెలూయా. ఓకే, చెప్పండి అయ్యా. చెప్పు త్వరగా. నీ ప్రార్థన అవసరత ఏముందో 1 నిమిషంలో చెప్పాలా, అలా సెకండ్లో చెప్పాలి. పాస్ పోసిన కాడ పుండు ఏందది? మాట్లాడక, పెద్ద మనుషులు కదా. ఏ ఊరి మీది? ఎప్పటి నుంచి ఉంది ఈ బాధలు మీకు? ఈ మనిషి వయ్యా నువ్వు, ఎప్పటి నుంచి ఉంది ఈ బాధ నీకు? 2 నెలలుగా నీకు ఆ బాధ ఉందా? డాక్టర్ల దగ్గరికి వెళ్తే తగ్గితే ఇంకెందుకయ్యా రా. మరి మొన్న ఒక అతనికి అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే అది పాస్ పోసుకుని ముందు తోలు లోపల అంతా మొత్తం ఇంత పొడుగున ఆ ఎర్రగా పుండ్లు అయిపోతే డాక్టర్ గారు అది తీసేయాలని చెప్పారు. మరి విజయవాడ వచ్చాడు, ప్రార్థన చేస్తాము, అద్భుతం జరిగింది. భార్య సాక్షి చీములు పోసి రక్తాలు గారిపోతూ ఉండేయంట. నా ప్రార్థన దేవుడు ఆలకించి ఆయనకి మళ్ళీ క్యాన్సర్ అని కూడా భయపెట్టారు. ఈరోజు దేవుడు నా ప్రార్థన ఆలకించి
ఆ బిడ్డకి స్వస్థత ఇచ్చాడయ్యా, అలాగే మీకు కూడా ఇస్తాడు. రండి అయ్యా బాబు, యేసయ్యా ఈ బిడ్డను బాగు చేసి స్వస్థపరిచేస్తున్నాం. ఆమేన్. హలో, దయచేసి గమనించండి, నేను వైద్యానికి విరోధిని కాదు, కానీ వైద్యాన్ని మించి ఇవాళ యేసయ్య నా ద్వారా కార్యాలు జరిగిస్తున్నది మీరు కళ్ళా చూస్తున్నారు. మీ వీలుని బట్టి వైద్యంతో ఒకవేళ వైద్యానికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళినా తగ్గపోతే అప్పుడు ఇక్కడికి రండి, ఖచ్చితంగా తగ్గిపోద్ది. ఎటువంటి ఆపరేషన్లు అయ్యి అసలు అవసరమే లేదు. అది ఇప్పుడు వరకు మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా అలాంటి ఇబ్బందులు పడలేదు. హలో, వందనాలు, చెప్పండి. చేతబడి శక్తులు ఎవరు చేశారు నీకు? కాదయా, ఆస్తి బాగుందా ఏంది? ఏ ఊరు చెప్పండి. శాంతినగర్. ఎప్పటి నుంచి బాధలు శాతపడుతూ ఎప్పటి నుంచి బాధలు పడుతున్నారు? 3 సంవత్సరాలు. మరి శాంతినగర్ ఇప్పుడే చూసావా? ఇది మనదే, ఇంతకుముందు ఎప్పుడైనా చూసావా? సరే, మనకి శాంతినగర్ నుంచి కార్లు, మీరు కారు ఉందా మీకు? సరే, నీకు కారు ఉందా? కారు ఉందా? మరి ఏం ఉద్యోగం చేస్తావు? రియల్ ఎస్టేటా? సరే, శనివారము ఇక్కడ స్వస్థత ప్రార్థన ఉంటుంది. రా రా రా, తగ్గిపోద్ది. 3 సంవత్సరాలు ఉంది కదా, ఒక టీవీ ప్రోగ్రాంకి కానుక తీసుకుని వచ్చేసేయి, క్లోజ్ చేసుకుని వెళ్ళిపో. ఒకవేళ ఒంట్లో ఉన్నా ఇంట్లో ఉన్నా ప్రార్థన చేస్తాం. దయచేసి గమనించండి. మొన్న ఒక ఆవిడ, నేను కావాలని అట్లా అడుగుతున్నా, నాకు చేతబడి చేసేసారు అంది. ఏ పని చేస్తామంటే కూలి పని అంటుంది. ఎంత అంటే 200 300. ఈవిడ మరి ఏమన్నా ఎన్ని ఇల్లులు కట్టావు, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని దెబ్బకి ఈమెకి చేతబడి చేసేవాడు కనీసం ఈమె మీద చేతబడి చేయించేటికి వాళ్ళకు 10-20 వేలు అని కావాలి కదా అవతలవాడికి. ఈమెకి చేశారంట. ఏందో ఈ చేతబడులు ఏంటో మాకు తెలవట్లేదు చాలా వరకు. హల్లెలూయా. హలో, హలో, చెప్పండి. అమ్మాయికి బాగాట్లేదయ్యా, చెగాట్ల పొడి మాది. మళ్ళీ చెగవాట్ల పొడి అయ్యా. మా అమ్మ కుటుంబం అంతా ఎంతో సౌకర్యంగా ఉంది. మా అమ్మాయి బాగాట్లేదయ్యా, ఎందువల్ల ఎందుకు ప్రార్థన చేయండి అయ్యా. అలా కాదు, మీరు హైదరాబాద్కి తీసుకురండి మా అమ్మాయిని. అయ్యా, హైదరాబాద్కి తీసుకురండి అమ్మాయిని. హైదరాబాద్ విజయవాడ ఎత్తారయ్యా? అది మరి హలో, హైదరాబాద్కి తీసుకురామ్మా, బాగోలేదు అంటున్నావు కదా. నేను విజయవాడ వచ్చి చెప్తేలే కానీ నువ్వు ముందు హైదరాబాద్కి రామ్మా, తీసుకుని బాగు చేస్తాము, శుభ్రంగా బాగుపడుతుంది. ప్రభు నీకు విడుదల కలిగిన. ఎల్బీనగర్లో బస్ దిగబట్టి పక్కనే చర్చి, మెయిన్ రోడ్లోనే. సరేనా? అడ్రస్ కూడా అక్కడ ఉంది. మళ్ళీ నన్ను అడిగా. అన్నీ ఇందాక ఏదో అన్నారు, సామెతలు ఉన్నాయి, అట్లా చేస్తున్నారు. ఇప్పుడు టీవీలో చెప్తున్నా కదా, శనివారం 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 అని. అప్పుడు నువ్వు ఆలోచించుకుని మళ్ళీ కాల్ చేయమ్మా. చూడండి, చాలామంది శాదస్తం ఎలాగుందో, భయంకరమైన శాదత్వంతో ఉంటున్నారు జనాలు. ఈ లైవ్ ముగింపు అవుతుంది. దయచేసి మీరు లైవ్ అయిపోయినా కూడా కాల్స్ మాట్లాడతాము, ఫోన్ చేయండి. శాదస్తపు మనస్తత్వంతో కాకుండా ఈ దైవజనుడు మన కోసం కష్టపడుతున్నాడు, ఈయనకి దేవుడిచ్చిన వారము ఆయన దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయించుకుని విడుదల పొందుదామనే మనసుతో రండి. కానుకలు ఇచ్చినా ఇవ్వకపోయినా అది ఓకే, మా దగ్గర అయితే దేవుడు మేలు చేస్తాడు. ఒకవేళ మీరు మనస్ఫూర్తిగా సహకరిస్తే ఒక టీవీ ప్రోగ్రాం సహకరించండి, అంతకు మించి మాకు వద్దు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. హలో, హలో, ప్రైజ్ లార్డ్, వందనాలు, చెప్పండి. మరి ఎన్ని సంవత్సరాలు బట్టి పట్టట్లేదు నిద్ర?
సంగమించండి. అక్కడ ఇక్కడ ఓ అయ్యా మాట వింటావా? శనివారం స్వస్థ ప్రార్థన ఉంది, రా, ఇక నీతో మాట్లాడేది లేదు. దయచేసి గమనించండి, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతుంటే శనివారం స్వస్థత ప్రార్థన ఉంటుంది కదా, రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ ఉదయం రేపు ఉదయం 10:30 నుండి 11:30 వరకు లైవ్లో వస్తాము. మరలా 3 గంటల నుంచి 4 గంటల వరకు వస్తాము. రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు వస్తాము. మన నిరీక్షణ ఛానల్లో చూడండి. ఎవరికైనా మీరు యూట్యూబ్లో కూడా మనవి ఉన్నాయి, దయచేసి చూడండి. అక్కడ యూట్యూబ్లో ఆ యూట్యూబ్ కూడా సెండ్ చేయండి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. భయం ఏమి లేదా? మరి ఎందుకు మరి సాక్షి మూతి నిన్న ఉన్న వాపు ఇప్పుడు ఉందా బాబు? లేదయ్య గారు. అక్కడ మైక్ తీసి మరి సాక్ష్యం చెప్పడానికి ఎందుకు ఆవిడ భయపడుతుంది? రైస్లో చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె నిన్న వీడియో నేను చూశాను, మీది నిన్న వీడియో చూశాను. ఇది చాలా వాపు కనపడింది, ఇప్పుడు లేదు. చూడండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏ ఊరండి మీది? ఖమ్మమా? ప్రైజ్ లోడ్. ఒక మరి నిన్నటి దినాన్ని ఈ సిస్టర్ లాగా ఇంకొక ఆవిడైతే మొత్తం మూతి వంకరు ఉంది కదా, ఆవిడది మూతి వంకరు ఉండిపోయి నోటి మాట రాలేదు. పరిశుద్ధాత్ముడు ఒక్క నిమిషంలో ఆ మూతి మంచిగా అయిపోయి ఆహారం భోజనం చేసేసింది అప్పుడే ఇక్కడ. హల్లెలూయా. తర్వాత ఈ నిన్న ఇది చాలా వాపు ఉంది. బాబు ఇట్రా, నువ్వు ఇట్రా, నువ్వు అమ్మ మంచిది. ఎంత వాపు ఉంది అది? నిన్నటి దినాన్ని చూపించు ఉంది కదా అది. మరి ఆమె సాక్ష్యము చూడండి. నేను వీడియోలో చూపిస్తాను. నేను రేపు వచ్చే వారం ఇప్పుడు వీడియోలో కూడా ఉంది. ఈ బుగ్గ ఇలా ఉబ్బి ఉంది. ఇప్పుడు దవడ దాదాపుగా అణిగిపోయింది. దవడ మీద లేదు. దవడ మీద లేదు. ఎక్కడుంది వాపు? ఇప్పుడు ఇంకెక్కడుంది? అది మెడ కిందకి కొంచెం ఉంది అంతే. ఎంత తగ్గిపోయినట్టు అనిపిస్తుంది నీకు? చాలా అంటే ఒక 100లో ఎంత తగ్గినట్టు అనిపిస్తుంది? రూపాయలు. అదే నేను అనేది. ఇప్పుడు నిన్న మూతి ఇట్లా ఉంది ఆవిడకి. మూతి అమ్మ మాట్లాడు. నిన్నంటే ఇప్పుడు అసలు ఎన్ని రోజులుగా ఈ బాధలు మీకు? 9 నెలలుగా. దయచేసి గమనించండి. అది ఏమన్నారా హాస్పిటల్కి వెళ్తే? అది నాలుక క్యాన్సరు. నాలుక క్యాన్సర్ అంట ఆవిడకి. ఆమె నిన్నటి దినాన్ని ఈ మాత్రం మాట్లాడలే. ఇంట్లో నువ్వు ఆగమ్మా, మీ భర్త చెప్తాడు ఎట్లా ఉంటుంది ఇంట్లో పరిస్థితి, ఎట్లా బాధ పోటు అవన్నీ ఉండయా? అన్నం తినకుంటే ఉంటుంది అయ్య గారు. ఇప్పుడు ఎన్నాళ్ళుగా అన్నం తినట్లేదు? 5-6 రోజులు అవుతుంది. రాత్రి నిన్న మన తిన్నది అన్నం. రాత్రి అది తర్వాత చెప్తావు. ఇంటికాడ ఎన్ని రోజులుగా తినట్లేదా భోజనం? ఒక 5 రోజులు అవుతుంది అయ్య గారు. అసలు తినట్లేదా? మరి ఏం తింటుంది? 5 పాలు ఊళ్ళని నోడుతో. అమ్మ ఏమైతుంది? ఇబ్బంది అవుతుందా? బాగా నొప్పి వస్తుంది. నిన్నటి దినాన ఈ మెడకాడ నుండి బుగ్గ వరకు వాపు ఉందండి. ఆ బుగ్గ మీద ఉన్న వాపు దిగిపోయింది. మెడకాడ 20% కూడా లేదు నాకు తెలిసి. ఈయన అంటున్నాడు కానీ 10% ఎంత కొంచెం కనపడుతుంది అంతే. నార్మల్ అయిపోయింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. నార్మల్. హల్లెలూయా. మరి హాస్పిటల్కి వెళ్తే ఇది ఆపరేషన్ చేయాలి. ఏమని చెప్పారు? హాస్పిటల్కి వెళ్తే ఏమన్నారు? ముందు ఆపరేషన్ చేయాలని అడ్మిట్ చేసుకుంటారు. వారం నుంచి పోయి మళ్ళీ స్కానింగ్ తీసి ఆపరేషన్ చేయడం, రేడియేషన్, కీమోలు పెట్టాలా అని 9 కీమోలు పెట్టారు. 9 పెట్టారు. 9 కీమోలు పెట్టినా ఏం మార్పు రాలేదు. చూడండి, అది నేను ఇక్కడికి రావాలని చెప్పేది ఇదే. 9 కాదండి, ఇంకో 10 20 పెట్టనండి, ఇంకొక 50 పెట్టినా ఈ మనిషి బతుకింతే ఉంటుంది. ఇక్కడ నిన్నటి దినాన ఆ పబ్లిక్లోనే చెప్పాను, ఆవిడ నార్మల్ అయిపోద్ది, మెత్తబడిపోద్ది, ఆమె నార్మల్ అయిపోద్ది అని చెప్పాను. అన్నట్టు జరిగిందా? ఏమైనా తేడా? అన్నట్టుగా జరిగిపోయింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రభుని కనపరచాలి. చప్పట్లు కొట్టండి, ప్రభుని కనపరచాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి దేవుడు ఎంత గొప్ప దేవుడు. మన
ఈ బిడ్డ ఇక్కడికి రాకపోతే ఆపరేషన్ కానీ పడిపోతే ఆమె లైఫ్ ఇక్కడ ఉండదండి, అయిపోయినట్టే లైఫ్. గ్యారంటీ లేదన్నారు అయ్యారు. ఆపరేషన్ చేస్తాం, సగం నాలుగు తీసేసిన గ్యారంటీ చెప్పగా సగం 4 తీసేస్తే మళ్ళీ గ్యారంటీ లేదంట. 4 తీయవలసిన అవసరం ఏంటండి? అందుకనే మన ప్రభు డాక్టర్ ఇచ్చిన పరమ డాక్టర్. హల్లెలూయా. ఇప్పుడు మీ పేరేంటయ్యా? వెంకటేశ్వరరావు. అమ్మ పేరు కలవాతి. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? టీవీలో చూసే వచ్చాం అయ్య గారు. ఎవరో చెప్పలేదు? ఎవరు మాకేం చెప్పలే అయ్య గారు. దేవునికి మహిమ, ఎంత గొప్ప దేవుడు అండి. వీళ్ళకి ఎవరు పరిచయం కూడా లేదు. టీవీలో చూసినప్పుడు ఏమనిపించింది? ఎవరు చూసారు ఫస్ట్? మా కలవతి చూసి మామయ్య ఇట్లా వెళ్తాయి మనం హైదరాబాద్. చెప్పు, నీకేమనిపించింది టీవీలో చూసినప్పుడు? హాస్పిటల్ నుంచి ఏడుస్తూ ఉన్నా సార్. టీవీ పెద్ద రచన టీవీలో వస్తుంది. అప్పుడు సాయంత్రం నుంచి మీరు హారకింత ఉంటే ఆమెను చూపిస్తారు. అప్పుడు నేను పని రోజు నన్ను అది చేసేప్పుడు అది పోతే బస్సుతో ఆపరేషన్ చేయొద్దు నాకు అని మా ఆయన తీసుకుని వచ్చినారు. నీకు ఇంటికాడ ఇదంతా నొప్పి వస్తుంది కదమ్మా, మొత్తం నొప్పి వస్తుంది కదా, ఇది బాగా నొప్పి కాదు. చూడండి ఇలా బాగా తిరుగు. ఇదిగో ఈ కొంచెం ఉంది అంతే, కొద్దిగా ఉంది అంతే. అంతే ఉంది అయ్య గారు. ఇది నిన్నటి తిన్నా ఈ సైజులో ఉంది. ఇలా అది ఏదో పెట్టుకుంటే నోట్లో పెద్దగా ఇంత అడల్పులో ఏమో అవునా కదా, చేయొద్దండి అవునా కదా, నార్మల్ అయిపోయింది కదా. అయిపోయింది సార్. నొప్పి మూతి కూడా ఫ్రీ అయింది. మూతి కూడా వంకరుంది కదా, నిన్న అంతే ఉంది. మూతి కూడా వంకరుంది. అందుకే నేను ఈ టీవీలో వాక్యాలు చెప్పేది ఇందుకే. ఎవరైనా ఒకరు ఈ వాక్యము చూసినప్పుడు, ఈ మాటలు విన్నప్పుడు, ఇలాంటి బిడ్డలు ఇప్పుడు ఈమెకి ఆపరేషన్ 4 సగం కట్ చేసినా కూడా గ్యారంటీ లేదని చెప్తే 4వ స్టేజ్ బతకదు. 4వ స్టేజ్ అంట. ఇది బస్ స్టేషన్ లేక 4వ స్టేషన్. దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత అద్భుతం. ఇప్పుడు నీకు ధైర్యం వచ్చేసిందా, ఇంకేమైనా ఉందా? కొంచెం ఈ కొంచెం కూడా ఎందుకు ఉందో నాకు తెలిసిలే. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 నుండి 4 వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.